సో thumbnail చూసే ఉంటారు. సో ఈ వీడియోలో మాస్కింగ్ అంటే ఏంటి, అసలు మాస్కింగ్ ఎలా వర్క్ అవుతుంది, క్యాప్ కట్ లో అసలు ఎన్ని రకాల మాస్కింగ్స్ ఉన్నాయి, అసలు వాటిని యూజ్ చేసి ఎలా ప్రొఫెషనల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ గా ఈ వీడియోలో నేర్చుకుందాం. సో కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరి ఎడిట్స్ జోన్. సో మన ఛానల్లో క్యాప్ కట్ రిలేటెడ్ అండ్ యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది. సో మీ కాంటెంట్ క్రియేషన్ జర్నీని ఇంకా బెటర్ గా చేయడానికి ట్యుటోరియల్స్ అండ్ ఆల్సో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి, అస్సలు మిస్ అవ్వకండి. సో మీరు వీడియో ఎడిటర్ ఆర్ ఒక మంచి కాంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకుంటే లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకో. సో మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ముందుగా మాస్కింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే ఒక వీడియో ఆర్ ఫోటోని మనకి కావాల్సిన పార్ట్ ని మాత్రమే చూపించి అండ్ మిగతా పార్ట్ ని హైడ్ చేయడాన్ని మాస్కింగ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్న మీ వీడియోని మాస్కింగ్ యూస్ చేసి ఇలా కన్వర్ట్ చేయొచ్చు అండ్ ఇంకా మాస్కింగ్ ని యూస్ చేసి చాలా ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో అందుకే మాస్కింగ్ అనేది వీడియో ఎడిటింగ్ లో చాలా పవర్ఫుల్ టూల్. సో ఇప్పుడు మనం క్యాప్ కట్ లో అసలు ఎన్ని రకాల మాస్కింగ్స్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ క్యాప్ కట్ని ఓపెన్ చేసుకోవాలి. సో క్యాప్ కట్ని ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ అయితే లోడ్ అవుతుంది. సో ఇంటర్ఫేస్ అయితే లోడ్ అయ్యాక మీరు చేయాల్సింది ఏంటంటే మీకు వీడియో ఎడిటింగ్ అసెట్స్ లైక్ మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో నేను మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి కొన్ని వీడియోస్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను అండ్ ఐ హ్యావ్ సమ్ స్టాక్ వీడియోస్. సో వాటిని యూస్ చేసి మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు మాస్కింగ్ అంటే ఏంటి, సో మాస్కింగ్ని యూస్ చేసి ఎలా మనం వీడియోస్ని ఎడిట్ చేయాలో చూపిస్తా. చాలా జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం నేను ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా. సో ఆ బ్యాక్గ్రౌండ్ పైన ఒక స్టాక్ వీడియో అయితే తీసుకున్నాను, మీరు గమనించవచ్చు. సో ఈ స్టాక్ వీడియోని ఇప్పుడు మీకు మాస్కింగ్ టూల్స్ని యూస్ చేసి ఎలా ఎడిట్ చేయొచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ మీకు అర్థం కావడం కోసం, సో ఫస్ట్ మన టాపిక్ టైప్స్ ఆఫ్ మార్క్స్ కాబట్టి, సో మీకు అర్థం కావడం కోసం అక్కడ టైప్స్ ఆఫ్ మార్క్స్ అని రాశాను. సో ఇప్పుడు ఫస్ట్ టైప్ ఆఫ్ మాస్క్ ఏంటంటే స్ప్లిట్ మాస్క్. సో ఇదండి, ఇది స్ప్లిట్ మాస్క్. సో ఇదేంటంటే వీడియోని ఇలా ఒక సైడ్కి కట్ అవుతుంది, సో దాన్ని ఇలా స్ప్లిట్ అవుతుంది అనమాట. సో మనం దీన్ని యూస్ చేసి ఇలా వీడియోని ఎక్కడికైనా కట్ చేయొచ్చు అండ్ ఇలా ఫెదర్ని యూస్ చేసి ఇలా దీని ఇంటెన్సిటీని తగ్గించుకొని పెంచుకోవచ్చు అండ్ దీన్ని ఆల్సో మనం రొటేట్ చేసుకోవచ్చు ఇలా సింపుల్గా. సెకండ్ వచ్చేసి మిర్రర్ మాస్క్. సో ఈ మిర్రర్ మాస్క్ని యూస్ చేస్తే మనం ఇలా ఇక టూ సైడ్స్ అయితే కట్ అవుద్ది. సో ఇది మనం ఎక్కడ యూస్ చేయొచ్చు అంటే ఇలా బ్లాక్ బార్డర్స్ యాడ్ చేసినప్పుడు యూస్ చేసుకోవచ్చు దాన్ని. అండ్ ఆల్సో సర్కిల్ మాస్క్. ఈ సర్కిల్ మాస్క్ని యూస్ చేసి సర్కిల్ షేప్స్ని మనం యాడ్ చేయొచ్చు అండ్ ఓన్లీ ఆ సర్కిల్లో ఉన్నది మాత్రమే కనిపిస్తుంది అండ్ రిమైనింగ్ అంతా కట్ అయిపోతుంది. అండ్ ఆల్సో దీనికి కూడా మనం ఫెదర్ని అయితే పెంచుకోవచ్చు. అండ్ ఆల్సో సేమ్ అలాగే రెక్టాంగులర్ మాస్క్ అనమాట. అండ్ ఈ రెక్టాంగులర్ మాస్క్లో కర్వ్ అని ఉంటుంది. సో ఈ కర్వ్ని యూజ్ చేసి కర్వ్స్ని స్మూత్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి స్టార్ మాస్క్. అండ్ ఈ స్టార్ మాస్క్ కూడా అంతగా ఎవరు ఎక్కువ యూజ్ చేయరు. అండ్ ఆల్సో హార్ట్ సింబల్ మాస్క్. సో అన్నిటికీ మనం ఫెదర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్లీ సో ఇది టెక్స్ట్ మాస్క్ అనమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు నా నేమ్ ఇస్తున్నాను చూడండి, GIRI గిరి. సో ఇప్పుడు గిరి అంటే ఆ గిరి ఆ టెక్స్ట్ లోపల మన బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకున్న వీడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు. సో గిరి అని నేను ఇక్కడ పెట్టాను సో బ్యాక్గ్రౌండ్లో. సో మీరు క్లియర్గా గమనించవచ్చు అక్కడ లోపల ఆ వీడియో అయితే ప్లే అవుతుంటుంది. నెక్స్ట్ వచ్చి ఈ బ్రష్ టూల్ అనమాట. సో ఇలా మనకి కావాల్సిన ఏరియాని ఇలా బ్రష్ చేసి సెలెక్ట్ చేసి మనం మాస్కింగ్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకోవచ్చు నేను బ్రష్ చేసి సెలెక్ట్ చేశాను. సో అది ఇలా కట్ అవుతుంది. సో దీనికి మనం మాస్కింగ్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పెన్ టూల్. సో ఈ పెన్ టూల్ని యూస్ చేసి మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్స్ని ఈజీగా. సో ఇలా పెన్ టూల్ని ఇలా పాయింట్స్ టు పాయింట్స్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం స్టార్టింగ్లో ఎక్కడ పాయింట్ యాడ్ చేసామో ఆ పాయింట్కి ఇలా కనెక్ట్ చేస్తే సో అది మొత్తం రిమూవ్ అవుతుంది. సో బేసిక్లీ మాస్క్స్లో ఈ టైప్స్ ఆఫ్ టూల్స్ అయితే ఉంటాయి. సో వీటన్నిటిని యూస్ చేసి మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం కీ ఫ్రేమ్స్ అయితే యూస్ చేసి దీన్ని యానిమేట్ కూడా చేయొచ్చు. అండ్ కీ ఫ్రేమ్స్ యూస్ చేయడం వల్ల మనకి ఓవరాల్ ఎడిటింగ్ మీద కంట్రోల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అండ్
ఇలా ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చాను, మీరు గమనించవచ్చు. సో మీరు ఈజీగా కీ ఫ్రేమ్స్ని యూజ్ చేసి మాస్కింగ్ని కంట్రోల్ చేయొచ్చు. మనం ఏదైనా వీడియోని రివీల్ చేయడానికి ఆర్ ఆబ్జెక్ట్ని రివీల్ చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మాస్కింగ్ని యూజ్ చేసి మనం ఎలాంటి వీడియోస్ క్రియేట్ చేయొచ్చు నా ఎగ్జాంపుల్ చేసి చూపిస్తా. సో ఇప్పుడు మీకు చిన్న అనిమేషన్ అయితే చేసి చూపిస్తా, క్లియర్గా చూడండి. సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి తీసుకున్నాను అండ్ ఆల్సో ఒక స్టాక్ వీడియో తీసుకున్నాను. అండ్ మాస్కింగ్ యూజ్ చేసి ఒక చిన్న యానిమేషన్ అయితే క్రియేట్ చేద్దాం. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. సో ఫస్ట్ ఏంటంటే ఈ స్ప్లిట్ మాస్క్ని యూజ్ చేసి ఇలా డౌన్లో ఇలా కట్ చేసి ఒక చిన్న ఫెదర్ని అయితే ఇచ్చాను. సో చిన్న ఫెదర్ అయితే ఇచ్చాను, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇచ్చిన తర్వాత సో ఐ వాంట్ టు యాడ్ సమ్ టెక్స్ట్ దేర్, లైక్ ఒక చిన్న టెక్స్ట్ యాడ్ చేయాలని ఉండే నాకు. సో ఇప్పుడు టెక్స్ట్ యాడ్ చేయాలి కాబట్టి లైక్ ఇప్పుడు టెక్స్ట్ లేయర్కి వెళ్ళాను. సో టెక్స్ట్ లేయర్కి వెళ్ళి యాడ్ టెక్స్ట్ మీద నొక్కి సో అక్కడ సంథింగ్ టెక్స్ట్ ఏదో ఒకటి పెట్టాలి. సో మాస్కింగ్ అని పెట్టాను. సో ఇలా ఒక చిన్న ఫాంట్ చేంజ్ చేసి అండ్ కలర్ బ్లాక్ ఇచ్చాను. సో కనబడుతుంది కాబట్టి సో బ్లాక్ ఇచ్చాను. సో బ్లాక్ ఇచ్చాక సో దాన్ని కిందకి ఇలా తెచ్చుకున్నాను. సో ఇప్పుడు ఆ రెండింటిని కలిపి ఐ వాంట్ టు మేక్ ఏ లిటిల్ యానిమేషన్. సో ఇలా టెక్స్ట్ లేయర్ని ఎంటైర్గా డ్రాగ్ చేసా. సో రెండు కలిపి Alt+G చేస్తే కాంపౌండ్ క్లిప్ అయింది. సో యానిమేషన్స్లోకి వెళ్ళి స్లైడ్ డౌన్ యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసా అండ్ డ్యూరేషన్ అయితే సో కొంచెం డ్యూరేషన్ కూడా పెట్టా. లైక్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఒక స్మాల్ యానిమేషన్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ అన్ సింపుల్ యానిమేషన్ యూజింగ్ మాస్కింగ్. విల్ డిస్కస్ అనదర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకొక బ్యాక్గ్రౌండ్ని ప్లేస్ చేశాను అండ్ సో ఇక్కడ ఇంకొక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా అండ్ ఇప్పుడు దీని మీద మనం యానిమేట్ ఏ స్టాక్ వీడియో యూజింగ్ మాస్కింగ్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో తీసుకుని డ్రాగ్ చేసుకున్న టైం లైన్లో అండ్ ఇప్పుడు దీనికి మాస్కింగ్లో రెక్టాంగులర్ మాస్కింగ్ని సెలెక్ట్ చేసా అండ్ సో దీన్ని ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకొని అండ్ కొంచెం కర్వ్ ఇచ్చా అండ్ తర్వాత దానికి కొంచెం ఫెదర్ యాడ్ చేసా. సో ఇప్పుడు చూసుకోవచ్చు ఎలా ఉందో. సో దీనికి ఇప్పుడు మనం యానిమేషన్ యాడ్ చేయాలి అండ్ సో యానిమేషన్స్లోకి వెళ్ళి స్లైడ్ డౌన్ అయితే సెలెక్ట్ చేసాం. సో ఇప్పుడు చూసుకోవచ్చు ఒక బేసిక్ యానిమేషన్ అయితే క్రియేట్ అయ్యింది. సో ఇలా మనం మాస్కింగ్ని యూజ్ చేసి క్లిప్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో బేసికల్లీ మనం చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఇలాంటి బ్లాక్ ఫెదర్ అనమాట. మాస్కింగ్ని యూజ్ చేస్తే మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ మెయిన్ క్లిప్కి ఇలా ఒక మాస్కింగ్ని ఇలా ఒక స్ప్లిట్ మాస్క్ని ఇచ్చి ఇక్కడ పెట్టుకుంటే కింద బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ ఉంటుంది కాబట్టి ఇక చిన్న ఫెదర్ అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ మనం టెక్స్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ టెక్స్ట్ వైట్ కలర్ పెట్టుకుందాం. సో టెక్స్ట్ పెట్టుకోవడం వల్ల అక్కడ ఎలివేట్ అవుతుంది బికాస్ కింద బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ ఉంది కాబట్టి అండ్ టెక్స్ట్ అన్నమాట వైట్ కలర్ కాబట్టి సో చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఆల్సో మనం దానికి యానిమేషన్ ఇచ్చి యానిమేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా మాస్కింగ్ అయితే చాలా దగ్గరలో ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో మాస్కింగ్ ని యూజ్ చేసి బ్లాక్ బార్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు సినిమాటిక్ వీడియోస్ లో. అండ్ ఆల్సో మీకు ఈ క్యాప్ కట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని క్వశ్చన్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అండ్ ఆల్సో ఈ QR కోడ్ ని స్కాన్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి క్యాప్ కట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక ట్యుటోరియల్ అయితే అందులో అప్లోడ్ చేసా, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. గైస్ దట్స్ ఆల్ అబౌట్ మాస్కింగ్. సో మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు సో మన ఛానల్లో క్యాప్ కట్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. సో వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ మీ వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్ కి ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.